అత్తాకోడళ్ళ కథలు. అత్తాకోడళ్ళ కథలు అనేవి తెలుగులో కుటుంబ సంబంధాలు ఆధారంగా చెప్పబడే చిన్న కథల శ్రేణి. ఇవి ప్రధానంగా అత్త, భర్త, తల్లి మరియు కోడలు మధ్య ఉండే అనుబంధాలను, మనస్పర్ధలను, హాస్యాస్పదాలను ప్రతిబింబిస్తాయి. తెలుగు సాంస్కృతిక కథ సాంప్రదాయంలో ఈ కథలు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కథలు తరచుగా అనుభవాలు, కుటుంబ సమస్యలు, సీరియస్ పాఠాలకు సరదా మూలంగా చెప్పే విధానంగా ఉంటుంది. ఈ కథలు ప్రధానం లక్షణం కుటుంబ జీవితంలో స్త్రీల మధ్య ఉండే భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది. కుటుంబ వ్యవస్థలో తరం తేడాలు కారణంగా ఏర్పడే సమస్యలు, ఆత్మీయ సంబంధాల విలువ, నూతన కోడల సంబంధంలో ప్రవేశించాక ఎదురయ్యే సవాళ్లు మొదలైన అంశాలను ఈ కథలు వివరిస్తాయి. ఉదాహరణకు, ఒక కోడలు అత్తకి తన కోడలు పని విధానంపై అసంతృప్తి ఉంటే అది విధాలకు దారితీస్తుంది. అయితే చివరకు వాస్తవానికి అర్థం చేసుకుని పరస్పర గౌరవం పెంచుకునే మార్గాన్ని అన్వేషిస్తారు. ఈ విధంగా ఆత్మీయత, సహనానికి ప్రాధాన్యం కల్పించే పాఠాలకు ఈ కథలు అందిస్తాయి. అత్తాకోడళ్ళ కథలు సాంప్రదాయ కుటుంబ వ్యవస్థలో, ప్రత్యేకించి పల్లెటూరులో స్త్రీల స్నేహం, విభేదాలు పరిష్కారం, సంబంధాల పరిరక్షణ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి నేటి ఆధునిక యుగంలో కూడా పరివర్తనం చెందుతూ స్త్రీల మానసిక దృఢత్వాన్ని, సామాజిక మార్పులకు ప్రతిబింబిస్తున్నాయి.